అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ ప్రధానిపై భగ్గుమన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికాల మిలిటరీ చర్యలకు సహకరించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘర్షణలు మొదలైన ఇన్నాళ్లకు యూకే ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ విమాన వాహక నౌకలను మోహరించిందని చెప్పారు. అయితే యుద్ధంలో తాము గెలిచామని, ఇప్పుడు సాయపడతామని వచ్చేవారు తమకు అవసరం లేదంటూ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా మర్చిపోమని కూడా చెప్పారు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ యుద్ధ విమాన వాహక నౌకను మోహరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామంటూ యూకే రక్షణ శాఖ మంత్రి శనివారం ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. ఇరాన్పై సైనిక చర్యకు మద్దతుగా బ్రిటన్ తొలుత రంగంలోకి దిగకపోవడాన్ని ప్రధాని కీర్ స్టార్మర్ ఇటీవల సమర్థించుకున్నారు. ఈ చర్యలకు న్యాయపరమైన, ప్రణాళికాపరమైన సంసిద్ధత ఉందో లేదో తెలుసుకునేందుకు కొంత సమయం పట్టిందని చెప్పారు. ఇరాన్ మిసైల్ నిల్వలపై బ్రిటన్ స్థావరాల నుంచి దాడులకు కూడా అనుమతించామని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ ప్రధానిపై భగ్గుమన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికాల మిలిటరీ చర్యలకు సహకరించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘర్షణలు మొదలైన ఇన్నాళ్లకు యూకే ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ విమాన వాహక నౌకలను మోహరించిందని చెప్పారు. అయితే యుద్ధంలో తాము గెలిచామని, ఇప్పుడు సాయపడతామని వచ్చేవారు తమకు అవసరం లేదంటూ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా మర్చిపోమని కూడా చెప్పారు.